నేను తాగలేదే. నేను ఎప్పుడు మంచిగా వచ్చినా నువ్వు తాగినావు అనే తప్పితే నీ జీవితంలో నువ్వు ఇంకా మారవు. నీకు తెలుసులే నాకు. నువ్వు నటించకు మళ్ళీ. నేను నటిస్తాను. నువ్వు నటించక ఏం చేస్తాను? వాడు గంగాధర గారు వచ్చిండే వాడు తొంగి చూసేది ఆడే చూసినానే నేను. వాడు తొంగి చూస్తాడా నీ తమ్ముడు దొంగగా. ఏమో దొంగ నా కొడుకు దొంగ వంశం కదే మీది. నా మీద పడి ఏడుస్తున్నారు మీరు. అయినా బావ తాగుతుంటే బావ ఆరోగ్యం బాగుండాలని అక్కకు వచ్చి చెప్పినాడు. ఎవరికైనా పక్కన పోయి చెప్పినాడా? వాంది అది కాదే కాన్సెప్ట్. తిక్కదేనా బావంటే వాడు తక్కువ తినేసినాడు. వాని బతుకంతా 3 అంశాలు లేపిలేదని నా మీద ఏడుస్తున్నాడే వాడు. వాడి బతుకు వాడు తాగడు అనుకున్నావా? వాడు పక్కా తాగుపోతు నా కొడుకు. నువ్వు తమ్ముడు, మీ నాయన, నువ్వు, మీ వంశం అంతా తాగుపోతుండే. నువ్వు తాగొచ్చి మళ్ళీ నా తమ్ముని తాగుపోతూ చేస్తున్నావా? మళ్ళీ ఏం వస్తావు? నూకుతావు నన్నే. అమ్మయ్య అంటే నన్నే నూకుతావా? ఇప్పుడే ఉండు. నా తమ్ముని పిలుస్తా ఉండాలి. ఎవడు నీ వంశం అంతా పిలుచుకొచ్చుకో. నాతో తగిలేవాడిని నీ వంశమే పిలుచుకోవచ్చు. దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు దొంగ కోళ్ళ వంశం మీది. నెమ్మ పెడితే తిని ఎందుకు చేసినావు? తెచ్చి పెడితే తింటాం. శాంతి కొంచెం అన్నం పెట్టే. 3 అంశాలు తాగొస్తేనే ఇంత చేస్తా ఉంటావు. కోటలు తాగొస్తే ఏం చేస్తావు? రా అన్నమే. ఏమి బొగాడుస్తున్నావు? ఏమి పొద్దున్న ఎప్పుడో చెప్తే ఇప్పుడు వస్తాను. అన్నమే అంటే యాడ్ నుంచి పెట్టాలా? అన్ని గిన్నెలన్నీ కడిగినా అన్నం లేదు ఏం లేదు. పనుక కాదా పొద్దునంటే ఇప్పుడే కట్టకాడ వచ్చి పిలిచిండేది. ఇప్పుడు నువ్వు తాగిన బట్టి నీకు ఇప్పుడు అని అనిపిస్తుంది. నేను పొద్దున్న పిలిచిన అంటే నేను ఏందన్నా అడిగితే అంత నీకు సులకనైనా చూసినాంలే. పనుక నీ కథ ఇప్పుడు కాదులే చెప్తా.